హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? మార్నింగే పక్షులు చూసారా ఎట్లా అరుస్తున్నాయో? ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే టిఫిన్ తీసుకొచ్చారండి. నాకు ఇంట్లో పని అంతా అయిపోయింది. పొద్దున్నే తీసుకొచ్చి ఇచ్చారండి. నేనేమన్నా పనంతా అయ్యాక తిందాంలే అని అక్కడ పెట్టాను. ఇప్పుడైతే తింటున్నాను. అస్సలేం బాగాలేదండి. ఆ కర్రీ అంతా ఆయిల్గా ఉంది. పూరి ఏమన్నా రబ్బర్ లాగా పీక్కునేటట్టుంది. మళ్ళీ పెట్టినా కూడా సరిగ్గా తినలేదు. నేనైతే ఒక్కటి తిన్నానండి బలవంతంగా తిని. మిగతాదైతే పడేశాను. అయినా వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఇదైతే చల్లారిపోయినాయి. అయ్యో పాల గిన్నె అయితే టీపాయ్ మీదే ఉంది. ఇంకా ముందే పెట్టానండి, తాగలేదు అది. ఇంకా ఇల్లు చిమ్మేటప్పుడు అవన్నీ ఇల్లు తుడిచేటప్పుడు అన్నీ పైన పెట్టాను. ఇంకెటు తిరిగి నేను కాఫీ కలుపుకుంటాను కదా, అప్పుడు తాగిద్ది అది. మరి ఎందుకో దానికి బాగా అట్లా అలవాటైంది. నేను ఎప్పుడైతే కాఫీ కలుపుకుంటానో అప్పుడు తాగిద్ది. ఇవి మా చెట్టు కాయలండి, సపోటాలు తీసుకొచ్చారు. ఎంత తీయగా అనిపిస్తాయో. అదేంటో మన చెట్టు అంటే ఏందో చాలా అమూల్యమైన వాటిలా కనబడతాయి కదా మనకి. ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు మా చెట్టు చూపిస్తానులేండి, సపోటా చెట్టు. ఇవైతే 2 చెట్లు ఉన్నాయి. 2 కలిపి వచ్చినాయి. ఒకటేమన్నా పొడుగ్గా ఉంటాయి కాయలు, ఒకటేమన్నా రౌండ్గా ఉంటాయి. 2 బాగుంటాయండి స్వీట్గా. ఇంకా అవైతే పచ్చిగా ఉన్నాయి. ఇందులో వేసి గట్టిగా మూత పెడితే మగ్గుతాయని చెప్పి పెట్టేస్తున్నాము. ఒక చెట్టు కాయలు బాగా లావుగా ఉంటాయి, గుండ్రంగా. మూత గట్టిగా పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇవైతే మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు, మా చుట్టాలే. వాళ్ళ చెట్టు కాయలు కోసిచ్చారండి. ఇవేం చేద్దాము, పచ్చడి పట్టుకుందాము అది ఇదని మాట్లాడుకుంటున్నాము. కానీ అవి అంత పుల్లగా లేవండి. అవి చప్పగాను, అదే కొంచెం చప్పగా ఉన్నాయి, పుల్లగా అయితే లేవు. పప్పు అట్లా ఎప్పుడన్నా అలా చేసుకోవచ్చేమో కానీ నేను అంటున్నాను పచ్చడికి పనికిరావేమో అని. పండించడానికి కూడా కుదరదు. అవి బాగా చిన్న చిన్న కాయలు. ఇంకా నిన్నదే చూపించాను కదా, చాలా కాయలు తీసుకొచ్చేసారు. ఇవి మామిడికాయలు. కొన్ని అయితే ఫ్రిడ్జ్లో ఎలాగోలా ఇరికిచ్చి పెట్టా, కొన్ని అయితే ఇంకా బయట పెడుతున్నాను, ఇంకా తినేస్తాం కదలే అని. ఆఫ్టర్నూన్కి అయితే పప్పు, కొంచెం వడియాలు వేయించాను, ఆమ్లెట్ కూడా వేసానండి.
ఈ వడియాలు అయితే పోయిన సంవత్సరం అయ్యానండి, ఈసారి అయితే అసలు పట్టలేదు. ఇంకా వడియాలు అయితే వేయించాను. ఇంకా ఈవినింగ్ అయితే నైట్కి టిఫిన్ అయితే చేస్తున్నానండి. ముందైతే చట్నీ చేసేస్తున్నాను. ఇంకైతే దోశలు అయితే వేస్తున్నాను. మామూలు దోశలు అయితే కొన్ని వేసి ఎగ్ గట్ట అయితే కొన్ని 2 వేసానండి. ఇంక ఈ దోశలన్నీ అయితే వేసేసి ఇచ్చేసి వస్తాను, తింటూ ఉంటారు. ఇంకందరికీ వేసి ఇచ్చాక నేను వేసుకుంటానండి, అప్పుడైతే వేడివేడిగా ఉంటాయి కదా. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.